హాయ్ హలో ఈ వీడియో మీకు ఎప్పుడో పెట్టాల్సింది. చాలా అంటే చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే దీనికి ఎడిటింగ్ వర్క్ చాలా ఇచ్చాడు అనమాట మా వీడియోగ్రాఫరు. ధూళిపేటలో ఉన్న వినాయకుడిని వీడియోస్ తీసాం అలాగా. కానీ మేము వెళ్ళిన రోజు ఎంత బ్యాడ్ అంటే ఫుల్ వర్షం, మామూలు వర్షం కూడా కాదు. అంత వర్షంలో ఫుల్గా తడిచిపోయి తీసానమాట వీడియోస్ అన్నీ. ఏంటంటే వినాయకులు వెరైటీలు ఎన్నో చూపిద్దాం అన్నట్టు అనుకున్నాం, కానీ అంత సక్సెస్ఫుల్గా జరగలేదు టూరు. ఈ వినాయకుని చూడండి, ఇటు సైడ్ ఏమో కలర్ వేసింది ఇందాక చూపించింది, ఇదేమో కలర్ ఇంకా వేయలేంది. ఇంకా చిన్న వినాయకుని చూడండి, డిఫరెంట్గా యోగి అదే మీన్ అక్కడ యోగి కూర్చున్నట్టు కూర్చున్నారు. వెనకాల 3 తలలతోంది. ఇవి పెద్ద పెద్ద విగ్రహాలు. ఇవేమో బ్యాక్గ్రౌండ్లో ఉండే విగ్రహాలకి ఫుల్ విగ్రహం చూపిస్తుండే. చాలా పెద్దది విగ్రహం ఇది. అదిగోండి, 25 ఫీట్స్ ఇది. దీని కాస్ట్ వచ్చి 3 lakhs అంట. ఇందాక మీకు చూపించింది పైన పెట్టేది అనమాట. తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుందని దాన్ని తీసేసారు. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెడతారంట. దేవుడికి దండం పెట్టుకున్న అలాగా కొంచెంసేపు వచ్చేసాను అక్కడి నుంచి మళ్ళీ. ఈ వినాయకుని చూడండి, అసలు ఎన్ని వినాయకులు అంటే చూడడానికి కళ్ళు చెదిరిపోతున్నమాట. ఒకటి చూస్తే ఇంకోటి బాగుంది, ఇంకోటి చూస్తే ఇంకోటి బాగుంది అనిపిస్తుంది. అందుకే కొండకి వెళ్ళినప్పుడు తొందరగా డెసిషన్ తీసుకోలేరు అనుకుంటా మామూలుగా. ఎందుకంటే అన్ని వెరైటీలు ఏది చూసినా సూపర్ సూపర్ అనిపిస్తూ ఉంటుంది. ఇవి ఇంకా తయారు చేసింది. ఇది రెడీ టు మూవ్. ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. కొబ్బరికి అన్నీ కొట్టేశారు. దీని వెనక వినాయకుడు ఉంది. ఎట్లా అంటే అసలు ఒక్కదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి. ఇవన్నీ చూడండి ఎట్లా ఉంది. వాళ్ళందరూ కొంటాకు వచ్చిన వాళ్ళు ఈ వినాయకుడి పైన పెడతారంట. ఈ వినాయకుడి పైన అక్కడ అది తీసేశారు అడ్డుగా ఉందని. చేతులు ఉన్నాయి చూడండి అక్కడ. ఇది ఇంకా పైన తగిలిస్తారన్నమాట. మాత ఉంది వెనకాల, మాత ఉంది అన్నట్టు. ఇంకా చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా. ఎంత వర్షం, ఆల్రెడీ తడిసిపోయాము. చలికి చలేస్తుంది. ఇట్లా లోపల నా వినాయకుడి బాగుంటుంది. సైడ్ చూడండి ఇంకా పెద్ద వినాయకుడు ఉన్నాడు అసలు. లిటరల్లీ మనం నుంచుంటే అక్కడ కాళ్ళ దాకా కూడా రమ్మంత పెద్దగా ఉన్నాయి. వీడియోలో చూడడానికి మాత్రం అట్లా అనిపిస్తలేదు అంతే. తెలుసా, అంత పెద్ద వినాయకుల్లో ఒకటి ఇటు సైడ్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈ వినాయకుడు డిఫరెంట్ మోడల్, ఈ వినాయకుడు ఇంకో డిఫరెంట్ మోడల్. వెనకాల సేమ్ ఇట్లా అంటే కలర్ డిఫరెన్స్లు అంతే. అసలు చూడడానికి ఎట్లా అనిపిస్తున్నాయంటే అసలు ఆడికి వెళ్తే అదో రకమైన ఫీలింగ్లో ఇంకేం చేస్తాం మనం. ఇవి కలర్స్, ఇందర్థం గ్రీన్, ఇది బ్లూ అలాగా. ఇది వచ్చేసి 1,80,000 అంత చెప్పారంట. సారీ 80,000, 1,80,000 కాదు. హనుమంతుల వారు ఇంక ఇట్లా బొమ్మలు అట్రాక్టివ్గా ఉండడానికి వినాయకుడి పక్కన పెడతారనమాట. పెద్ద పెద్ద వినాయకులు చూడండి, అసలు ఎంత పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. ఫోన్లో చూడడానికి ఎట్లా కనిపిస్తే తెలియదు, కానీ నేను లిటరల్లీ అక్కడ పాదాల దగ్గరకున్నా నుంచుంటాను మామూలుగా. ఇది ఒక డిఫరెంట్ మోడల్. అన్నీ అసలు ఇవన్నీ బుకింగ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇవన్నీ 6 months ముందే ఆర్డర్ చేస్తారంట, వచ్చి డిజైన్స్ సహా తీసుకెళ్ళడానికి డేట్ ఫిక్స్ చేసుకుని వెళ్తారంట మామూలుగా. ఇది అదే అడిగాను. 3.5 lakhs అలా ఉంటాయని చెప్పేసి అన్నారు. ఈ వినాయకుని చూడండి, నెయిల్ పాలిష్లు ఎంత బాగా అనిపిస్తుందో. అంతా డిఫరెంట్ కలరింగ్, అసలు మామూలు కలరింగ్ కూడా కాదంతా. వాళ్ళకి ఏదైనా ఆర్టిస్టులకి బాగా ఇచ్చి చెప్పుకోవచ్చు. అబ్బా అన్ని కలర్స్ ఎట్లా వేస్తారు చూడండి, చెవుల్లోని, తొండంకి, అసలు నెయిల్ పాలిష్లు, మళ్ళీ అక్కడ అవి ఇవన్నీ ఎట్లా అంటే అట్లా వేస్తారు కదా. ఏ ఏరియా తీసుకెళ్తున్నారు? ఫతేనగర్, ఫతేనగర్ అంటారా? ఫతేనగర్ ఎంతమంది? 45 అన్నట్టు గుర్తు. సరే నువ్వు స్టార్ట్ చేసినప్పుడు చెప్పు. స్టార్టా? హాయ్ హలో, ఈ వినాయకుని చూసారా? ఫతేనగర్ తీసుకెళ్తున్నారంట. మన తమ్ముడు వాళ్ళు కొన్నారు ఇక్కడ. ఎంత 14 feet ఉంటుందంటే ఇది. మొత్తానికి 48,000కి బేరవాడి కొన్నారు మొత్తం ఫైనల్గా. వాళ్ళు ఎంతో చెప్పారు, మన వాళ్ళు 48,000కి బేరవాడి కొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వినాయకుడు లైన్లో ఉన్నట్టు తీసుకెళ్ళడానికి, దీని తర్వాత తీసుకెళ్ళిపోతారంట. అరే అక్కడ ఒక్క దగ్గర మైక్ లేదు, మైక్ పెట్టుకున్న వర్షం లేదని. ఈ వినాయకుడు కృష్ణ టైప్లో ఎంత బాగుందో వినాయకుడు అసలు. అసలు నిజంగా మీరు కనుక ధూళిపెట్టెలు చూస్తే ఇంకా రారు మీరైతే అక్కడి నుంచి. అంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి అవన్నీ. ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. వర్షం చూడండి ఎట్లా పడుతుందో. ఆ వర్షాన్ని కూడా వీడియో తీసి పెడదామని పెట్టాను అనమాట. ఇవన్నీ ఇట్లా కవర్ కప్పారంటే బుకింగ్ అయిపోయినట్టు అనమాట. బుకింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నట్టు. ఇంకా కవర్ కప్లని కూడా బుకింగ్లు అయిపోయి ఉంటాయి, కానీ కామన్గా ఇప్పుడు రెడీగా అక్కడ ఉన్నారు తీసుకెళ్ళిపోవడం కానీ ఇట్లా కవర్ కప్పేసుకుంటారు అనమాట. హనుమంతుల వారి పైన రథసారిలాగా, రాముడి సెటప్ లాగా. ఇది చూడండి అసలు గుర్రాల మీద వెళ్తున్న వినాయకుడి లాగా. గుర్రాలు అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, ట్రక్ లాంటిది. ఇదేమో కలర్లు ఇంకా ఫినిష్ అవ్వలేదు మామూలుగా. అదేమో కలర్లు ఫినిష్ అయింది. సో కలర్ స్టార్ట్ చేయలేదు. ఇవన్నీ ఆర్డర్లు ఉన్నాయంట. డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నారు. ఒక అన్న వచ్చి నాకు ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలంటే వేయడం అయిపోయిందన్న, కొత్తగా వేయలేమన్నారు. ఇదేమో ఎలుక దగ్గర, వినాయకుడి దగ్గర ఎలుక. ఇక్కడ కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయి, కానీ బాగున్నాయి ఈ షెడ్లో అయితే.
అన్నీ నించున్న టైపే ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇది కలర్లు వేస్తున్నారు ఇప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర ఉండి వేయించుకుంటున్నారు. చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్గా. అంత డిఫరెంట్గా ఉందంటే అంత డిఫరెంట్గా. ఏమో శివుడు టైపు మామూలుగా శివుడు ఉన్నట్టు అనిపిస్తుంది. బాగుంది విగ్రహం కూడా. ఇది ఇంకా కలర్లు ఫినిష్ చేయలేదు. కలర్లు ఫినిష్ చేస్తే బాగుంటుంది ఇది కూడా, చాలా బాగుంటుంది. అసలు క్లాతింగ్లు ఇవన్నీ అసలు వీళ్ళు ఎంత డిజైన్గా చేస్తున్నారంటే ఇదే కావాలి బొమ్మ మాకు అనేలా చేస్తున్నారు అనమాట మొత్తం. అసలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. చూడడానికి ఇంకా నా ఫోన్లో అంత ఫుల్ క్లారిటీగా రావట్లేదు, కానీ దగ్గరుండి చూస్తే చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవన్నీ. మళ్ళీ పెద్ద ఇంకో వినాయకులు ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్, ఆల్రెడీ కలర్స్ వేస్తామని చెప్పేసి అన్నాడు ఆ కారణం. ఈ వినాయకుని చూడండి ఎట్లా బాగుందో, హనుమంతు టైప్ చిన్న పిల్లడిలాగా వినాయకుడు. వెనకాల కలర్స్ వేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. ఇవన్నీ ఆర్డర్స్ అయిపోయినాయంట, తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయంట. వాళ్ళ దగ్గర ఒకటి కూడా సేల్కి లేదని చెప్పేసి అన్నారు. చూసాము ఆల్రెడీ. జస్ట్ అడుగుతున్నాం, మనం కొంటాకి వెళ్ళదు కానీ ఊరికి అడిగామన్నమాట. అలాగా అడిగితే ఎట్లా చెప్పారు, అన్ని కలర్స్ వేస్తున్నారు లైన్గా. ఇదే చిన్నపిల్లలుగా ఉన్న విగ్రహం, ఇది స్పెషల్గా ఆర్డర్ ఇచ్చారంట ఒకళ్ళు చెప్పి.